మేమందరం మా పార్టీ భాషలో మేము అనుకుంటాం, ప్రజలంతా మా కుటుంబ సభ్యులు అనుకుంటాం. మరి ఆ భాషలో ఆయన కుటుంబ సభ్యులు అంటున్నాడా, లేకపోతే మరి కుటుంబ సభ్యులకి పదవులు ఎవరికి ఇచ్చాడు అనేది మాకైతే అర్థం కావట్లేదు. కుటుంబ సభ్యులకి పదవులు ఇచ్చారనేది 5 ఏళ్ల క్రితం చెప్పుంటే ఆయన బాగుండేది, ఇప్పుడు కాదు. కాబట్టి ఏదో వైజాగ్ వచ్చాం, ఏదో జన్మదినానికి వచ్చాం, ఒక కార్యక్రమం చేసుకున్నాం, వెళ్ళిపోతే బాగుంటుంది తప్పించి ఏదో ప్రెస్కి ఏదో ఒకటి చెప్పాలని కాకుండా ఒక సద్విమర్శ చేస్తే బాగుంటుంది. 100 రోజుల్లో జరిగేది, నేను కూడా రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్నా, అసలు 100 రోజుల్లో నిర్ణయాలే చేసుకోలేము. 100 రోజుల్లో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, మనం ఆంధ్రలో అంతా ఎంతో నష్టపోయినా, రాష్ట్రం విడిపోయినా, అసలు మనకు ఆఫీసే లేకపోయినా ఎంతో కష్టపడి ఈరోజు ఒక కొలిక్కి తీసుకొస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలి. ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీరు, విద్యుత్తు. పోలవరం ప్రాజెక్ట్ని ఒక కొలికి తీసుకొచ్చి దాన్ని కేంద్ర ప్రభుత్వం చేత ఒప్పించి ప్రాజెక్టుని ఈ నెక్స్ట్ ఎలక్షన్ లోపు పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, దానికి కొంతమంది అవరోధాలు కల్పిస్తూ ఉన్నారు. అయినా సరే వారు పక్క రాష్ట్రాలతో కూడా మాట్లాడి వీటిని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం తెచ్చుకోవటం వలన అటు సాగునీరు, తాగునీరు, విద్యుత్తు వీటన్నిటికీ ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఇది. కుటిల రాజకీయాలకి తావు ఇవ్వకూడదు. అందరూ కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని తర్వాత నిరంతర విద్యుత్. అక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్లో నిరంతర విద్యుత్ కంటిన్యూస్గా 24 అవర్స్ విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటమే కాకుండా దానికి అనేక కష్ట నష్టాలు కూర్చి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి, మరి నిన్నే ఆయన పీయూష్ గోయల్ గారు కూడా హైదరాబాద్ రావడం జరిగింది. రాజస్థాన్, ఢిల్లీ తర్వాత మనం దక్షిణ భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని ఈ కంటిన్యూస్ పవర్ ఇవ్వడంలో వాళ్ళు ఇంక్లూడ్ చేశారంటే దాని వెనక చంద్రబాబు నాయుడు గారి నిరంతర శ్రమ ఉందని చెప్పాలి. మనం ప్రజలకి మీ ద్వారా చెప్పాల్సిన బాధ్యత మా బోటోళ్ళకు ఉంది. అదనంగా మనం విద్యుత్ తీసుకొస్తా ఉన్నాం. దాదాపు 6500 మెగావాట్ల విద్యుత్తు కొత్తగా మనం ప్రొడ్యూస్ చేసుకుంటా ఉన్నాం. మన అదృష్టం ఏంటంటే విశాఖ నగరంలోనే మనం దాదాపు ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్తుని రాబోయే కాలంలో మనం తయారు చేసి మన రాష్ట్రానికి 85%, 15% సెంట్రల్ గ్రిడ్కి, మన రాష్ట్రానికి 85% చంద్రబాబు గారి పరిశ్రమ ఇది. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ పెట్టినప్పుడు, మనం ఎన్టీపీసీ ఫస్ట్ యూనిట్ పెట్టినప్పుడు చంద్రబాబు గారు అప్పుడున్న మన వాజ్పేయి ప్రభుత్వంతో మాట్లాడి 100% మనకే ఉపయోగించుకునేటట్టు తెచ్చిన ఘనత అయింది. ఇది మీ ద్వారా ప్రజలకి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నా. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సెకండ్ యూనిట్ వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కేటాయింపు ఎంత వచ్చిందనేది కూడా వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి తన రాష్ట్రానికి ఎన్టీపీసీ నుంచి ఎక్కువగా తీసుకురావడానికి ప్రయత్నం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నా. అయితే కొంతమంది నిన్న మన వైఎస్ఆర్ నాయకులు విశాఖపట్నంలో ఎస్సీ ఎస్టీ నిధులు కేటాయింపులు సరిగా లేవు, దుర్వినియోగం అయిపోతూ ఉన్నాయన్నారు. అసలు 3 నెలలు కూడా కాలేదు ప్రభుత్వం వచ్చి. నేనైతే వాళ్ళని అడుగుతున్నా, మీ ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ నిధులు డైవర్ట్ అయ్యి మిగతా వాటికి, మిగతా ప్రాజెక్టులకి, మీరు తినటానికి కానీ ప్రాజెక్టులకు కానీ దుర్వినియోగమైన సంగతి అప్పుడే మర్చిపోతే ఎట్లా అని వాళ్ళని నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇవే కాకుండా ఎన్నో ఇసుక మాఫియా ద్వారా, ఎర్రచందనం మాఫియా ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండిపడిన సంగతి అందరికీ తెలుసు. మరి ఈ 3 నెలల్లో
అటు ఇసుక మాఫియాని కానీ ఇటు ఎర్రచంద్రాన్ని కానీ దాన్ని కంట్రోల్ చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి మరి మనం జమ కట్టడం అనేది చిన్న విషయం కాదని కూడా నేను మీ ద్వారా ప్రజలకి చెప్పదలుచుకున్నా. ఇంకొక విషయం ఏంటంటే, విశాఖ నగరంలో కొద్దిగా పోలీసులు ఇంకొద్దిగా అటెంటివ్గా ఉండాలనేది ప్రజల అభిప్రాయం.